రాజ్పుత్స్ గురించి చదివేటప్పుడు మనకి ఈ ముగ్గురు తెలియాలి. ఒకరు గుర్జార ప్రతిహర్ష, ఎందుకంటే రాజ్పుత్స్ మ్యాక్సిమం గుర్జార ప్రతిహర్ష వల్ల ఫ్యూడేటరీసే. అండ్ నెక్స్ట్ పాలాస్ అంటే మన నలంద, ఇవన్నీ విశ్వ యూనివర్సిటీస్, ఇదంతా ఆ ప్లేస్లో నలందాస్. నెక్స్ట్ రాష్ట్రకూతస్, సో ఇక్కడ ఈ ప్రాంతం. సో వీళ్ళందరూ ఎందుకు ఫైట్ చేసిండ్రు? ఒకటే ఒక ప్రాంతం కోసం, దట్ ఈస్ కన్నౌజ్. సో ఈ కన్నౌజ్ కూడా స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఉంటుంది? మన హార్ట్లో ఉంటుంది, ఎగ్జాక్ట్ మన హార్ట్ దగ్గర ఉంటుంది ఇండియాకి. సో ఇది ఇటు నుంచైనా వెరీ ఇంపార్టెంట్ లాగా భావించారు. సో ఈ కన్నౌజ్ కోసం గుర్జార ప్రతిహారస్ అండ్ పాలాస్ అండ్ రాష్ట్రకూతస్ ఈ ముగ్గురు ఫైట్ చేసిండ్రు. సింపుల్గా అడుగుతారు, ఈ గుర్జార ప్రతిహారస్, రాష్ట్రకూతస్ అండ్ పాలాస్ దేనికోసం ఫైట్ చేసిందని అడుగుతారు. కన్నౌజ్ కోసం. కన్నౌజ్ కోసం ఎవరెవరు ఫైట్ చేసింది? గుర్జార ప్రతిహారస్, రాష్ట్రకూతస్ అండ్ పాలాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఆ తర్వాత వచ్చిన వాళ్ళే వీళ్ళు మన రాజ్పుత్స్. వాళ్ళు డిఫరెంట్ ప్రాంతాల్లో ఉండేటోళ్ళు. జస్ట్ వాళ్ళు ఎవరు, ఏ ప్రాంతం. సో ఢిల్లీలో వాళ్ళని తోమార్స్ అనేటోళ్ళు, చౌహాన్స్ కూడా ఇక్కడ ఉండేటోళ్ళు. ఓకే, గుజరాత్లో సోలంకీస్ అనేటోళ్ళు, అండ్ వాళ్ళని చాళుక్యస్ అంటారు. ఈ చాళుక్యాస్కి ద యాక్చువల్ చాళుక్యాస్ అసలు సంబంధమే లేదు. ఓకే, అండ్ వీళ్ళని గుజరాత్ చాళుక్యాస్ కానీ, గుజరాత్ సోలంకీస్ కానీ అనేటోళ్ళు. అండ్ ఇంకా డిఫరెంట్ చండేల్స్, ఇక్కడ మధ్యప్రదేశ్ చండేల్స్, ఖజురాహో టెంపుల్స్ కట్టిన వాళ్ళు. సో జస్ట్ వాళ్ళు ఎవరు, ఆ పేరు ఏంటిది, వాళ్ళ సంబంధించిన కట్టడం ఉంటే ఏదన్నా జస్ట్ అంతే. అంతకు మించిన ప్రతి ఒక్కరి గురించి మనం పిహెచ్డి చేయలేము మనం. అక్కడ జస్ట్ ఎవరు ఏంటిది అంతా ఒకటి చాలు. సో ఫస్ట్ రాజ్పుత్స్. సో లెటస్ గుజరాత్ ప్రతిహారస్ గురించి ఒకసారి చూద్దాం. సో ప్రతిహారస్ ఆఫ్ గుజరాత్. సో గుజరాత్ ప్రతిహారస్ వాళ్ళు కన్నౌజ్ నుంచి పాలించారు. ఓకే, సో కన్నౌజ్ నుంచి పాలించిన అండ్ వీళ్ళకి సంబంధించిన గుజరాత్ ప్రతిహారస్కి సంబంధించిన కింగ్ ఎవరంటే మిహిర్ భోజా. సో మిహిర్ భోజా, సో గ్వాలియర్ ఇన్స్క్రిప్షన్ ఒకటి ఉంటుంది. ఆ గ్వాలియర్ ఇన్స్క్రిప్షన్లో సులేమాన్ అనేటైనా అసలు మిహిర్ భోజ్ అంత గ్రేటెస్ట్ కింగ్ ఎవరు లేడని చెప్పారు. ఓకే, సో ఫస్ట్ ప్రతిహారస్ వాళ్ళు కన్నౌజ్ నుంచి పాలించారు. అండ్ పాలాస్ అంటే ఎవరు? మన బ్రిటిష్ సైడ్ ఉంటారు కదా, బీహార్ సైడ్, సో బీహార్ సైడ్ ఉండే వాళ్ళని పాలాస్ అంటారు. సో ఇక్కడ వీళ్ళు పాలాస్. వీళ్ళకి వచ్చి పాతలిపుత్ర నుంచి వీళ్ళు రూల్ చేసిండ్రు. అండ్ నెక్స్ట్ ఇంకొకరు ఎవరు? రాష్ట్రకూతస్ ఎవరు? డౌన్ సౌత్. సో వాళ్ళు ఇంకొక ప్లేస్ నుంచి వాళ్ళు చేసిండ్రు. ఓకే, సో నెక్స్ట్ సో పాలాస్ పాటలిపుత్ర నుంచి రూల్ చేసిన మోంగిర్ అంటే ఏ ప్రాంతం? బీహార్. సో అండ్ వెరీ పాలాస్ కమ్యూనిటీ వెరీ ఇంపార్టెంట్. ఇస్ ది లాస్ట్ బుద్ధిస్ట్ రూల్స్ వీళ్ళే. అండ్ వీళ్ళప్పుడే వజ్రాయన్ వస్తుంది, మొత్తం నాశనం అయిపోతుంది వజ్రాయన్ వచ్చిన తర్వాత. ఓకే, సో నెక్స్ట్ అండ్ పాలాస్ ఫౌండర్ ఎవరంటే ఆయన పేర్లు ఉంటుంది గోపాల్. ఓకే, వీళ్ళకి సంబంధించిన ధర్మపాల వెరీ ఇంపార్టెంట్. విక్రమ్శిల యూనివర్సిటీ అండ్ ఉద్దంతపూర్ యూనివర్సిటీ ఈ రెండు కట్టించిండ్రు. ప్రతి యూనివర్సిటీ ఎవరెవరు కట్టించిందో తెలుసుకోవాలి. విక్రమ్శిల యూనివర్సిటీ వీళ్ళు కట్టించింది, విక్రమ్శిల అండ్ ఉద్దంతపురి యూనివర్సిటీ ఈ రెండు ఈయన కట్టించిండ్రు, విక్రమ్శిల అండ్ ఉద్దంతపురి. అండ్ నలంద కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ మీద ఇవన్నీ మెన్షన్ చేస్తుంటాయి ఈ ధర్మపాలకు సంబంధించిన. ఈ ధర్మం అంటే ఏంటి? సంథింగ్ మంచి. సో ఈ ధర్మపాల అందరికి మంచి జరగాలనుకున్నాడు, అందుకే విక్రమశిల యూనివర్సిటీ అండ్ ఉద్దంతపురి యూనివర్సిటీ కట్టించిండ్రు. ఓకే, అండ్ వజ్రయాన మనం మాట్లాడినాం. సో ఈ పాలాస్ వజ్రయాన ఏం చేసిందంటే దీనికోసం, ఈ కన్నౌజ్ కోసం వజ్రయానాన్ని పాటించింది. వజ్రయాన అంటే మంత్రాలు, తంత్రాలు, బుద్ధిజంకి వజ్రయానం తీసుకొచ్చిండ్రు. సో ఏదైనా మంత్రాలు బ్లాక్ మ్యాజిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది ఇంకా. ఓకే, సో నెక్స్ట్ రాష్ట్రకూతస్. సో రాష్ట్రకూతస్ అంటే డౌన్ వాళ్ళు. సో ఇది స్టార్ట్ చేసిన తర్వాత దంతిదుర్గ, ద ఫేమస్ ఎల్లోరా అండ్ మన కైలాసనాథ్ టెంపుల్. సో అది కట్టించింది ఈయన కృష్ణవన్. సో కృష్ణవన్ అంటే ఆయన కైలాసనాథ్ టెంపుల్. సో వాళ్ళు రాష్ట్రకూతస్ మహారాష్ట్ర సెంటర్ లాగా పాలించేటోళ్ళు వీళ్ళు. అండ్ ఈయనకు సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ రైటర్ అంటే అమోఘ వర్ష. వెరీ ఇంపార్టెంట్. ఈయన రాసింది కవిరాజమార్గం ప్రశ్నోత్తరత్త. అండ్ వీళ్ళు రాష్ట్రకూతస్ మాణికేట క్యాపిటల్ లాగా కూడా పాలించారు. మాణికేట అంటే ఇక్కడ ఉంటుంది కింద సౌత్ దగ్గర. ఓకే, సో వీళ్ళు ముగ్గురు కన్నౌజ్ కోసం కొట్లాడి తెచ్చుకోండి. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నది ఎవరంటే కళ్యాణి చాళుక్యస్. ఓకే, సో వీళ్ళు కొట్టుకుంటుంటే వీళ్ళు ఏం చేసిండ్రు? కళ్యాణి చాళుక్యస్ చంపేసిండ్రు వాళ్ళు సింపుల్గా. వెస్టర్న్ చాళుక్యస్ వీళ్ళు. వెస్ట్ అంటే ఇక్కడ ముంబైలో. రాష్ట్రకూతస్ ఉంది ఇక్కడ ముంబైలో, అంటే మహారాష్ట్ర ముంబైలో. సో వీళ్ళు రాష్ట్రకూతస్ని రిప్లేట్ చేసి వీళ్ళ సొంత రూల్ అనేది తీసుకొచ్చిండ్రు కళ్యాణి చాళుక్యస్. ఓకే, సో కళ్యాణి చాళుక్యస్ ఫౌండర్ ఎవరు? తైల 2 అనేటిన ఫౌండర్. ఓకే, అండ్ ఇంకేమైనా ఇంపార్టెంట్ ఉంటే సో సోమేశ్వర్ అంటే క్యాపిటల్ కళ్యాణికి మార్చిండ్రు. సో ఇనిషియల్ ఎక్కడ ఉండేది? కళ్యాణి చాళుక్యస్, రాష్ట్రకూతస్ ఉండే అక్కడ వాళ్ళని తీసేసి వీళ్ళు వచ్చిండ్రు.
ఎవరు వచ్చిందో తైల 200 అయినా స్థాపించింది ఇక్కడ. తైలం పెట్టి వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 100 సార్లు వచ్చి ఎగ్జామ్స్లో బిల్హానా కల్హానా ఈ బుక్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. సో బిల్హానా బుక్ ఏంటంటే విక్రమాంక దేవ చరిత్ర. సో విక్రమాంక దేవ చరిత్ర అనేది బిల్హానా రాస్తుంటాయి. ఓకే, అండ్ ఇది లాస్ట్ టైం కూడా అడిగిండు, అండ్ ఈసారి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అంత మితాక్షరి అనే బుక్. సో ఇది సక్సెషన్ లాకి సంబంధించింది, అంటే నెక్స్ట్ ఎవరు రావాలి అని చెప్తుంది. ఓకే, అది విజ్ఞానేశ్వర్ రాసిన మితాక్షరి బుక్. సో లాకి సంబంధించిన బుక్ ఇది. నెక్స్ట్ ఎవరు రూల్ చేయాలి, ఫాదర్ చచ్చిపోతే ఎవరు రావాలని చెప్తుంది. అండ్ ఇంకోటి జీమోత వాహన అనేది కూడా ఉంటుంది, దయాభాగ ప్రిన్సిపల్. ఈ దయాభాగ ఏం చెప్తుంది అంటే ఒకవేళ ఫాదర్ చనిపోతేనే ప్రాపర్టీ ఇవ్వండి, లేకపోతే ఫాదర్ని చంపేసి తీసుకోండి అని చెప్తుంది. ఓకే, జీమూత వాహనస్, ఇంకా షార్ట్ పేరు ఏమో మూత్ అని పెట్టాం. మూత్ వాహనస్ దయాభాగ. సో దయాభాగ అంటే చచ్చిపోయిన తర్వాత దయతోని ఆ భాగం ఏదైతే కొడుకు భాగం ఉంటుందో కొడుకు మీద దయ చూపించి ఆయన భాగం ఆయనకి ఇచ్చేయండి. ఓకే, అండ్ లాస్ట్ రూలర్ సోమేశ్వర్ ఫోర్ ఇస్ ద లాస్ట్ రూలర్. అండ్ ఈయన యాదవ బిల్లమ్మ ద్వారా చంపేయబడిండు. అట్లా ఈ కళ్యాణ చాళుక్యస్ కూడా ఎంటర్ అవుతారు. తర్వాత యాదవాస్ వస్తారు, కాకతీయాస్, నెక్స్ట్ ఇంకా 1300s 1400s అట్లా స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళ ద్వారా ఇప్పుడు కాకతీయస్ ఇప్పుడు ఈ కళ్యాణ చాళుక్య వీళ్ళు నోడిపించిన క్రమంలో నార్త్లో చాలా డిఫరెంట్ పుట్టినాయి. ఆ డిఫరెంట్వే చూద్దాం. అంతలోపు సోమేశ్వర్ రాసిన బుక్ ఏంటంటే సోమేశ్వర్ 3 రాసిన బుక్ అభిలాష చింతామణి. సో చింతామణి అంటే అయినా అభిలాష, ఇద్దరికి మధ్యలో జరిగిన లవ్ స్టోరీ అభిలాష చింతామణి. అండ్ ఇది రాసింది సోమేశ్వర 3. అండ్ ఇంకోటి విద్యమాధవ పార్వతి రుక్మిణీయం. సో విద్యమాధవ అనేటైనా పార్వతీ రుక్మిణీయం అనేది రాసిండు. సో ఇవి రెండు మనకి ఇంపార్టెంట్. ఓకే, సో వీళ్ళ వల్ల ఎవరు వచ్చిండ్రు, వీళ్ళ వల్ల డిఫరెంట్ చిన్న చిన్న రాజ్పుత్స్ వచ్చిండ్రు. సో వాళ్ళు ఎవరంటే ఫస్ట్ గుజరాత్ ప్రతిహార్స్ డామినేటెడ్ ద ట్రైపార్టీస్. సో మోస్ట్లీ గుజరాత్ ప్రతిహార్స్ ఎక్కువ డామినేట్ చేసింది దీన్ని పాలాస్ రాష్ట్రకూటాస్ కంటే కూడా, ఎందుకంటే గుజరాత్ ప్రతిహార్స్ చాలా దగ్గర ఉంటుంది వీటికంటే. అండ్ గుజరాత్ ప్రతి క్యాపిటలే కన్నూర్స్. అదే పాలాస్ది పాటలీపుత్ర, అండ్ రాష్ట్రకూటాస్ సంథింగ్ ఎల్స్ మాన్యకేట అండ్ ఢిల్లీ. సో ఇక్కడ మనం ఏం చదవాలి, జస్ట్ తోమర్స్ ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు అంతే. అంతకుమించి ఆయన క్యాపిటల్ ఏంటిది, ఏ ఏరియా అంతా అవసరం లేదు. అండ్ ఈ స్టార్టింగ్ వీళ్ళందరూ ఫ్యూడేటరీస్ టు ప్రతిహారస్ అంటే ఏదైనా సపరేట్గా మెన్షన్ చేస్తే తప్ప. ఓకే, నెక్స్ట్ మేవార్స్ అని ఉండేటోళ్ళు. సో మేవార్ ప్రాంతానికి చెందిన కుహిల్లాస్ అనేది ఉండేటోళ్ళు. సో ఇది కూడా అంత ఇంపార్టెంట్. చిత్తూరు అంటే మన చిత్తూరు కాదు, రాజస్థాన్ చిత్తూరు. సో ఈయనకు సంబంధించి ఒక రూలర్ పేరు గుర్తుంటుంది, బప్పా రావల్. ఈయన పేరు మీదనే రవల్స్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మన నార్త్ అంటే రవల్ అనే ఒక పేర్లు ఉంటాయి. సో ఈ బప్పా రవల్ కింద ఆయన పేరు మీద స్టార్ట్ అయింది. ఎందుకంటే చిత్తూరు ఫోర్ట్ని ఈయన స్వాధీనం చేసుకుంటాడు. అండ్ ఈయన అరబ్స్తో కూడా ఫైట్ చేస్తాడు అట్ రాజస్థాన్. సో మేవార్ ప్రాంతం ఇక్కడ రాజస్థాన్. సో వీళ్ళెవరు గుహిలాస్. సో ఇది కూడా అంత ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది చిత్తూరుకోటని చేసిండే, అది కూడా అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ చౌహాన్స్, వెరీ ఇంపార్టెంట్ చౌహాన్స్. సో చౌహాన్కి సంబంధించిన ఇప్పుడు తోమర్స్ ఢిల్లీని పాలిస్తుందని చెప్పినాం కదా, అప్పుడెప్పుడు ఢిల్లీ కానేటోళ్ళు. సో ఈ చౌహాన్స్ తోమర్స్ నుంచి తీసుకుంటారు. సో దిస్ ఇస్ ద మ్యాప్. సో ఇక్కడనే చౌహాన్స్ ఇక్కడనే ఉన్నారు, తోమర్స్ ఇక్కడనే ఉన్నారు. ఓకే, సో ఢిల్లీ మేవార్ రాజస్థాన్ సిసోడియా అన్నారు, గుహిల్లాస్ అని కూడా అంటారు వాళ్ళు. ఓకే, సో ఈయన తోమర్స్ నుంచి ఢిల్లీని తీసుకున్నారు. వెరీ 2 ఇంపార్టెంట్ బ్యాటిల్స్ 1191 ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టరెన్. అండ్ ఎవరితో ఫైట్ చేస్తుంటే మొహమ్మద్ ఘోరీతో ఫైట్ చేస్తుంటే వెరీ ఇంపార్టెంట్ చౌహాన్. సో నీకు పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడంతో మనకి ఒక మేజర్ షిఫ్ట్ అవుతుంది ఫ్రమ్ ద యాన్షియంట్ హిస్టరీ నుంచి మోడర్న్ మిడివల్ హిస్టరీకి. పృథ్వీరాజ్ చౌహాన్ డెత్ ఈస్ లైక్ క్లైమాక్స్. ఇంకా అక్కడి నుంచి పృథ్వీరాజ్ డెత్ నుంచి వీరి ప్లస్ మిడివల్ హిస్టరీ. ఓకే, సో ఈయన ఫైట్ చేసిన వార్స్ అంటే 1191లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టరెన్. సో 1191లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టరెన్ ఫైట్ చేసిండు. అండ్ 1192లో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టరెన్ ఫైట్ చేసిండు. సో పిఆర్ చౌహాన్ పృథ్వీరాజ్ చౌహాన్ రెండిట్లో ఓడిపోయింది. ఓకే, నెక్స్ట్ సోలంకీస్ అని అంటారు, లేకపోతే చాళుక్యస్ అని అంటారు. సో ఇక్కడ ఉంటారు వీళ్ళు, గుజరాత్ చాళుక్యస్, గుజరాత్ సోలంకీస్. సో ఇది స్టార్ట్ చేసినారు అంటే మూలరాజు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు, మూలకు ఉంటారు కదా. సో అందుకే ఆయన పేరు మూలరాజు. సో
సో మూల రాజధానిగా గుజరాత్ సోలంకి స్టార్ట్ చేసిండ్రు. అండ్ వీళ్ళ క్యాపిటల్ అన్హిల్వారా అనే ప్లేస్ నుంచి వీళ్ళు రూల్ అనేది చేశారు. ఓకే, అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ రాణి కా వావ్. ఇది చాలా న్యూస్లో కూడా ఉంది రాణి కా వావ్. సో ఈ రాణి కా వావ్, సో ఇట్ బిలాంగ్స్ టు దెమ్. సో వాళ్ళకి సంబంధించింది రాణి కా వావ్. ఎవరికి? గుజరాత్ సోలంకీస్కి సంబంధించింది. వాళ్ళ రాణి ఎవరైతే ఉన్నారో ఉదయమతి అనే టైం. సో ఆ ఉదయమతి షీ బిల్ట్ దట్ రాణి కా వావ్. సో రాణి కా వావ్ ఇక్కడ పటాన్ అనే ప్లేస్లో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ గుజరాత్ సంబంధించిన భీమా వన్ రూల్ చేస్తున్నప్పుడు మొహమ్మద్ గజనీ అటాక్ సోమనాథ టెంపుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఎవరి కాలంలో గజనీ మొహమ్మద్ అటాక్ చేసిందంటే డ్యూరింగ్ గుజరాత్ సోలంకీస్. ప్రిసైజ్గా ఎవరి కాలంలో అంటే భీమా వన్ కాలంలో గజనీ అనేటైనా అటాక్ చేసిండు. అండ్ ఈయన అటాక్ చేస్తారు భీమా టూ అంటే వీళ్ళ కొడుకుంటాట. భీమా టూ డిఫీటెడ్. నెక్స్ట్ గోరీ వస్తాడు, మొహమ్మద్ గోరీ. సో ఆ గోరీని ఈయన ఓడిపిస్తాడు. దట్ వాస్ వెరీ హ్యూజ్ విక్టరీ దెన్. సో వాళ్ళని అటు సైడ్ ఆ సెంట్రల్ ఏషియా నుంచి లేకపోతే ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళని ఓడించడం అంత ఈజీ కాదు. సో ఒక ఆఫ్ఘనిస్తాన్ని భీమా టూ ఓడించడం అంటే దట్ వాస్ వెరీ హ్యూజ్ థింగ్ దెన్. సో ఎక్కడ ఇది బ్యాటిల్ ఆఫ్ మౌంట్ అబు అనేది ఒక జైన్ ప్రాంతం ఇప్పుడు. ఓకే, సో భీమా వన్ మొహమ్మద్ గజ్ని అటాక్ చేసి సోమనాథ్ టెంపుల్ మొత్తం లూటీ చేసుకుని పోతాడు. భీమా టూ రివెంజర్గా గోరీని బ్యాటిల్ ఆఫ్ మౌంట్ అబులో ఓడిపిస్తాడు. ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. గుజరాత్ సోలంకి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఏంటంటే రాణి కా వావ్. ఓకే, సో ఒక్కొక్క కింగ్కి మనం లిటరల్లీ వీఆర్ జస్ట్ రిమెంబరింగ్ 1 to 2 ఫ్యాక్ట్స్. సో అది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వీళ్ళకి సంబంధించిన హేమచంద్ర అని కూడా ఉంటాడు. సో హీ రోడ్ పరిశిష్ట పర్వం. సో ఇది మనకి జైన్స్కి సంబంధించిన బుక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్, జైన్స్కి సంబంధించింది. అండ్ హీ ఆల్సో రోడ్ కుమారపాల చరిత్ర పాలస్కి సంబంధించిన కింగ్ కుమారపాల చరిత్ర బుక్ కూడా రాసిండు. ఓకే, నెక్స్ట్ సండేలస్ ఆఫ్ బుండల్ఖండ్. ఇది కూడా అసలు ఈ బుండల్ఖండ్ ఎంత చిన్న ప్రాంతమైనా ఎంత చిన్న కింగ్డమ్ అయినా మనకి అసలు దీనికి సంబంధించిన ఒక్కో క్వశ్చన్ అడుగుతారు ఏదో ఒకటి. సో ఇది స్టార్ట్ చేసింది ఎవరంటే నన్నూక అనే టైంలో స్టార్ట్ చేసిండ్రు. అండ్ చెండైలస్ వీళ్ళు ద ఫేమస్ ఖజురాహో టెంపుల్స్ని వీళ్ళే బిల్డ్ చేసిండ్రు, చెండైలస్. అండ్ ఈ ఖజురాహో నగారా స్టైల్లో ఉంటుంది. ఈ టెంపుల్ నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది ఖజురాహో టెంపుల్. అండ్ మాల్వా అంటే మన ఉజ్జయిన్ ప్రాంతం మాల్వా ఇక్కడ ఉంటుంది. వీరికి పరమర్స్ ఇక్కడ వాళ్ళు. సో వాళ్ళు రాష్ట్రకూతాస్కి ఫ్యూడ్స్. సింపుల్ మనకి ఇక్కడ తెలియాలి. ఇప్పుడు రాష్ట్రకూతాస్ ఏరియా ఇది. సో వీళ్ళు ఆబ్వియస్లీ ఇక్కడ వీళ్ళకి ఫ్యూడేటరీ ఉంటుంది. సో పైన ఉన్న వాళ్ళందరూ ఎవరికి ఫ్యూడేటరీస్? గుజరాత్ ప్రతిహారస్కి ఫ్యూడేటరీస్. కానీ కింద ఓన్లీ ఈ మధ్యప్రదేశ్ వాళ్ళు మాత్రం. మధ్యప్రదేశ్ మహారాష్ట్ర చాలా రోజుల వరకు ఒకటి స్టేట్ లాగా ఉంటుంది. సో రాష్ట్రకూతాస్ వీళ్ళ ఫ్యూడేటరీస్. అండ్ వీళ్ళకి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రాజభోజ. సో రాజభోగాలు అనుభవించేటోడు ఇక్కడ కరెక్ట్ సెంటర్లో రాజభోగాలు అనుభవించేటోడు ఇటు నుంచి. సో ఆయన వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఆయన కూడా. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు రీడ్ కల్చర్. సో కల్చర్ నుంచి దీని నుంచి లైక్ ఐ కెన్ అష్యూర్ యూ ఒక ఖచ్చితంగా వస్తుంది దీని క్వశ్చన్స్. కల్హానస్ రాజతరంగిణి వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఈ రాజతరంగిణి ఇండియాకి సంబంధించిన ఫస్ట్ హిస్టారికల్ బుక్. అంటే యాక్చువల్ హిస్టరీ అంటే కింగ్స్ గురించి రాసిన హిస్టరీ. జమ్మూ కాశ్మీర్లో దీన్ని కంపైల్ చేస్తారు. 10 కింగ్స్ గురించి రాస్తారు కల్హానస్ రాజతరంగిణి. అండ్ జయదేవ్ అంటే సేనాస్ అని ఉండేటోళ్ళు ఒక బుక్. దీని సేమ్ వీళ్ళే రాజ్పుత్సే. సో 100 మంది ఉంటారు, అందరూ రాయం కదా. సో ఈ సేనాస్కి సంబంధించిన లక్ష్మణ్ సేనాకి సంబంధించిన సో ఆయన కొట్లు జయదేవ్ అనేటోడు. సో ఆయన గీతా గోవిందం అనే బుక్ రాసిండు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ అది. ఓకే, సో నెక్స్ట్ సోమదేవ్ అంటే కథా సరిత సాగర్ అనే బుక్ రాసిండు. సో అన్నిటినీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్ బర్దయ్ అందుకని బ్లూలో రాసిన. సో ప్రతిదీ గ్రీన్ అన్నట్టే ఇక్కడ. చంద్ బర్దయ్ పృథ్వీరాజ్ చౌహాన్ కోర్టులో ఉండేటాడు. ఆయన పృథ్వీరాజ్ రాసో అని రాసిండు. అండ్ భాస్కరాచార్య ఆస్ట్రానమీ మీద రాసిండు. సో సిద్ధాంత శిరోమణి. సో సిద్ధాంతం అంటే ప్రిన్సిపల్స్. శిరోమణి అంటే నెత్తి మీద ఏముంటుంది? చుక్కలు ఉంటాయి. సో చుక్కలకు సంబంధించిన ప్రిన్సిపల్స్ అంటే ఆస్ట్రానమీ. అంటే రాజశేఖర్ ఈయన కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పోయిట్. సో రాజశేఖర్కి సంబంధించిన బుక్స్ అంటే మహేంద్ర ఈయన మహిపాల్ కింద ఉండేటాడు. మహిపాలుడు కింద ఈ రాజశేఖర మన కోట్పేటలాగా మహిపాల్ కింద మహేంద్రపాల్ ఇద్దరు కింద ఉన్నాడు. అండ్ హీ రోడ్ కర్పూర మంజరి, కావ్యమీమాంస అండ్ విద్యసాల పంచిక అండ్ బాలరామాయణం. ఈ 4 రాసిండు రాజశేఖర. కర్పూరం మంజరి, కావ్యమీమాంస
అండ్ విద్యసాలబంజికి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ భువనేశ్వర్లో లింగరాజ్ టెంపుల్, ఇది కూడా రాజపుత్స్కి సంబంధించినది. ప్రిసైజ్గా ఎవరికి సంబంధించినవి అని జస్ట్ గూగుల్. కోనార్క్ సన్ టెంపుల్, దీన్ని బ్లాక్ పగోడా అంటారు. అండ్ మౌంట్ అబూ దిల్వారా టెంపుల్, ఇది ఒక జైన్కి సంబంధించిన టెంపుల్, రాజస్థాన్లో ఉంటుంది ఇది. సో ఇవి ఎట్లా మనం టెంపుల్స్లో కవర్ చేస్తాం, టెంపుల్స్లో కవర్ చేయని మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చూడాలి, టెంపుల్స్లో ఏవైతే కవర్ కావో మనకి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ రాజ్పుత్స్. అండ్ ఈ పార్ట్ ఏదైతుందో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే.